కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, కేటాయింపులు లేవని విమర్శిస్తూ హైదరాబాద్ లో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. తెలంగాణ గెట్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్ అంటూ జీరోలో ప్రధాని మోదీ ఫోటో పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీలు పెట్టింది ఎవరనేది అందులో లేదు. కేంద్ర బడ్జెట్ పై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ రెండు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఈ పని చేసింది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు జీరో అని విమర్శిస్తూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు పెట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లో పలు చోట్ల కొన్ని ఫ్లెక్సీలు వెలిచాయి. తెలంగాణ గెట్స్ జీరో బడ్జెట్ అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు అయితే పెట్టారు. నిన్న పెట్టినటువంటి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకి ఏం కేటాయించలేదు. దేశానికి 4% ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం పట్ల కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు చేయకుండా కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు, బీహార్ కు, అస్సాం లాంటి రాష్ట్రాలకు వారికి మాత్రం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసుకున్నారనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మరోవిధంగా కాంగ్రెస్ పార్టీ వాదనగా ఉన్నాయి. నిన్న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, మరోవైపు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మరి శ్రీధర్ బాబు లాంటి నేతలందరూ కూడా, ఎమ్మెల్యే మంత్రులంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా హైదరాబాద్ కు మెట్రో రైల్ ఫేజ్ 2, అదేవిధంగా మూసీ పునరుద్ధరణ, రేడియల్ రోడ్లతో సహా పలు కీలకమైన ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు అడిగారు. అదేవిధంగా 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. 1,65,000 కోట్ల రూపాయలు దాదాపుగా మద్దతు కావాలని కేంద్ర వివిధ శాఖలకు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి, నిజంగా మంత్రులంతా కూడా తిరిగి వారందరికీ అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్ ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. దాంతో పాటు ఇప్పుడు ఈ రోజు మరోవైపు నగర వ్యాప్తంగా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి.